British Advanced Pain Clinic. Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం. అయితే నిత్య దీపారాధన విషయానికి వస్తే ప్రతి ఒక్కరిలో కూడా ఈ మధ్య కాలంలో చాలా రకాల సందేహాలు ఉంటున్నాయి. నిత్యం దీపారాధన ఇంటి యజమాని కనుక చేస్తే భార్య పిల్లలకు వర్తిస్తుందని, అదే భార్య కనుక పూజ చేస్తే ఆ ఫలితం తనకొక్కదానికే చెందుతుందని చెప్పి మనం రకరకాలుగా వింటూ ఉన్నాం. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇదంతా ఒక మూఢనమ్మకం అని కొట్టిపారేయొచ్చా లేదా అనే విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. అయితే నిత్య దీపారాధన, ప్రతి ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందుతామని చెప్తూ ఉంటారు. ఫలితాల సంగతి దేవుడు ఎరుగు కానివ్వండి, చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది నిత్య దీపారాధన అనేది. మళ్ళీ దీంట్లో కూడా రకరకాలుగా ఒక్కొక్కరు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. ఇంటి యజమాని పూజ చేయాలని చెప్పి, యజమాని పూజ చేస్తుంటే భార్య తనకి సహాయం మాత్రమే చేయాలని చెప్పి పూజ చేయకూడదు అని చెప్పి, భర్త కనుక పూజ చేస్తే అది ఇంట్లో పిల్లలకి భార్యకి వర్తిస్తుందని, భార్య పూజ చేస్తే తనకు ఒక్కదానికి వర్తిస్తుందని రకరకాలుగా మాట్లాడుతుంటారండి. నిజంగా ఇది నిజమేనా? ఇందులో మూఢనమ్మకం అని చెప్పి కొట్టిపారేసే అవకాశం ఏమైనా ఉందా? ఇందులో అమ్మ మనం ఎప్పుడు ఆలోచించినా కానీ సిద్ధాంత భాగం ఒకటి ఉంటుంది. సిద్ధాంత భాగం ఏం చెప్తుందంటే అది చేయాలి, అదే చేయాలి, అదే చేయాలని చెప్తుంది. రెండు లౌకికం. లౌకికంలోకి వచ్చినప్పుడు నువ్వు అవైలబిలిటీ, ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, దానికి అవైలబుల్ ఎవరున్నారు. మూడు తీరిక, ఓపిక, ఆసక్తి. ఈ మూడు ముఖ్యమే. సిద్ధాంత భాగం ఏం చెప్తోంది అంటే ఇంటి యజమాని చేస్తే ఇంట్లో అందరికీ వర్తింప చేస్తా పుణ్యం కానీ ఫలితం ఏదైతే ఉందో పుణ్య ఫలితం. స్త్రీ చేసుకునేటటువంటి ఆరాధన ఏదైతే ఉందో స్త్రీకి మాత్రమే అది తనకు మాత్రమే చెందుతుంది. భర్తకి వెనక్కి రావటం అనేటటువంటిది ఉండదు అనేటటువంటిది అది చెప్తున్నది సిద్ధాంతం. అది సిద్ధాంతం. దీన్ని బట్టి మనం ఆలోచిద్దాం. మీరు చక్కటి ప్రశ్న అడిగారు. ముఖ్యంగా ఏంటంటే ఇంటికి యజమాని అంటే ఎవరంటే ఆ ఇంటిని నడుపుతున్నటువంటి వాడు, ఆ ఇంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వాడు. ఎందుకంటే ఇంటి యొక్క యజమాని సుభిక్షంగా ఉండి వాడి నవగ్రహాలు బాగుంటే ఇంట్లో అందరూ బాగుంటారు. వాడికి ఎల్లప్పుడూ రోగం ఉందనుకోండి, ఇంట్లో వాడు ఏం తీసుకురావాలి, వీడు ఏమి తీసుకురాకపోతే ఆమె వండి పెట్టాలి, పిల్లల పరిస్థితులు ఏమిటి, ఇదంతా మనం అంటే ఒక సిద్ధాంతాన్ని నిరూపించడానికి రావాలి అని అంటే మనం కరెంటు పుట్టినరోజుల నుంచి బ్రిటిష్ వాడు మన కంట్రీకి రాని ముందు నుంచి అప్పంచి రావాలి. నేను ఒక మాట చెప్తానంటే ఇప్పుడు ఏంటంటే ఈ పుణ్యకార్యం ద్వారా రోజు దీపారాధన చేసుకోవటం ద్వారా ఫస్ట్ ఇంటి యజమాని బాగుంటే అందరూ బాగుంటారు అనేటటువంటిది ఒక సిద్ధాంతం. ఆనాటి జీవన విధానానికి అది కరెక్ట్గా సరిపోతుంది. ఈరోజు కాస్త గ్రహస్థితి బాగాలేదు, దీపారాధన చేయండి అని ఇంటి యజమానికి ఎవరన్నా చెప్తే అది నేను రాత్రి వచ్చేసరికి 1 గంట 2 అవుతుందండి, నేను పొద్దున్న లేచేసరికి 10 అవుతుందండి, ఈ లోపు మా ఆవిడ చేసేస్తుందండి అని చెప్తాడు. పోనీ వాళ్ళ ఆవిడ చేయకపోయినా వీడు 10 గంటలకల్లా లేచి చక్కచక్క చేస్తాడా? చేయడు. ఆ 10 తర్వాత ఏమవుతుందనేది తెలియదు మళ్ళీ. అంటే అసలు దీపారాధన ఇక మానేసేయాలా? అది కాదు కదా. ఇప్పుడు అందుకే తీరిక, ఓపిక, ఆసక్తి ఆయనకి లేదు. సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆయనే లేచి చేయాలని చెప్తుంది. ఏంటి ఆయన ఏం చేయాలి మరి? పొద్దున్నే దీపారాధన చేయడానికి తిట్టి కొట్టాలా? పొద్దున్నే రోజు తవ్వు పెట్టుకోవాలా? దానికోసం లేదు. ఏం చేయాలి? ఎవరో ఒకళ్ళు చేయాలి. అవునా? ఆమెకు భక్తి ఉంది, ఆమెకు శ్రద్ధ ఉంది, ఆమెకు నమ్మకాలు ఉన్నాయి. ఆమె దీపారాధన చేసి దండం పెట్టుకుంటే దేవుడు నువ్వు మీ ఆయన కాకుండా నువ్వు దీపారాధన చేస్తావా? ఈ దీపారాధన యొక్క ఫలితం నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి చెందదు అని భగవంతుడు అంటాడని నేను అనుకోనమ్మా. అవునండి. సిద్ధాంత భాగాన్ని పట్టుకొని వెళ్ళాలి, కానీ అది మూఢత్వంలోకి మనం తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఆ పిల్లవాడు చేయట్లేదు, ఆయన చేయడు, ఆమె చేయదు, చిన్నగా సాలెపురుగులు బొద్దింకలు తయారవుతాయి లోపల, అంతే కదా? అంతే అంతే. ఇప్పుడు ఆమె దీపారాధన చేసి దండం పెట్టుకున్న ఆమె దండం పెట్టుకుంటుంది? నాకున్నటువంటి వీసా వచ్చి నేను ఒక్కదాన్ని అమెరికా పోవాలని పెట్టుకుంటుందా? కాదు కదా. మా ఆయన బాగుండాలి, ఏందో అర్ధరాత్రి 2 గంటల దాకా వస్తాడు, ఏం చేస్తాడో తెలియదు, ఓ పద్ధతిలో రావాలి, ఓ పద్ధతిలో ఉండాలి, బాగా సంపాదించుకోవాలి, ఆయన బాగుంటేనే మేము బాగుంటాం, నేను బాగుండాలి, నా పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అని ఇదే దండం పెట్టుకుంటాం. అవునండి. ఎవరైనా అదే కదా పెట్టుకుండేది. సిద్ధాంతం ఎందుకంటే వాడి దారి తప్పకుండా ఉండటానికి సిద్ధాంతాన్ని బలంగా చెప్తారు.
చాలా మంది పెద్దవాళ్ళు చెప్పుండొచ్చు ఇదే. అవును అవును. పెద్ద ఇంటికి యజమానే చేయాలి, ఇంటికి యజమానే చేయాలని దీనికి చాలా డెన్సిటీ ఎక్కించి వోల్టేజ్తో చెప్తారు. ఎందుకు? ఫస్ట్ సహజంగా కూడా మగవాడికి ఇంద్రియ లోలత్వం ఎక్కువగా ఉంటుంది. వాడు ఫాస్ట్గా స్లిప్ అవుతాడు. వాడు దోవలో ఉంటే కుటుంబం అంతా దోవలో ఉంటుంది. కరెక్ట్. అమ్మ ఏం చేస్తుందో పిల్లలు చూస్తారో లేదో కానీ నాన్నకి పొద్దున్నే ఏం అలవాటు ఉంది అనేది మగపిల్లలు ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు నాన్న పొద్దున్నే లేచి, ఆ ఆలోచన పెంచాలంటే సిద్ధాంతాలు ఎందుకు వచ్చినాయి? మన జీవన ప్రమాణాలు పెంచడానికే కదా. ఆ ప్రమాణం ఏ విధంగా వస్తుంది అంటే ఇంటి యజమాని కూర్చొని ఆ పని చేస్తున్నప్పుడు మా నాన్న ఇట్లా ఉన్నాడు కదా, నేనే పని చేయబడితే ఆ పని చేయకూడదు కదా అన్న ఆలోచన వాడి కొడుక్కి వస్తుంది. వాడు అలవాటు చేసుకుంటాడు. అమ్మ ఎప్పటి నుంచో అమ్మ చాలా చేస్తోంది, ఏమొచ్చినా ఎవరికి రావు, ఏమి అమ్మ చేసే వాళ్ళు లెక్కేసుకోరు. అమ్మ అంటే ఒక పని మనిషిలా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వండుతారు. అమ్మ చేస్తూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం లాగా ఉంటుంది. అంతే. నాన్న చేస్తున్నా అంటే ప్రత్యేకంగా చూస్తారు. అవును అవును. పిల్లలు ఇది ఈ రకమైనటువంటి మైండ్ సెట్ తప్పనిసరిగా మగవాళ్ళకి కలగాలని, మగవాడి భక్తి కలిగి ఉండాలని చెప్పి, భక్తి కలిగి ఉన్నవాడు బయట తిరుగుతూ ఉంటాడు కదా. వెనకటికి బాగా స్వేచ్ఛ ఎక్కువ, ఇప్పుడు స్వేచ్ఛ అందరికీ ఉంది. అందుకే నేను చెప్పా, మన ప్రమాణాల గురించి మాట్లాడుకున్నప్పుడు వెనక నుంచి రావాలి. వెనకటికి ఆ అమ్మాయి గడప దాటిపోయిన వాళ్ళు ఎవరండి? వివాహం అయిన తర్వాత ఇంట్లోనే కదా. వీడు బయట తిరుగుతూ ఉంటాడు. వీడు ఏం చేసి వస్తాడో ఇంటికి తెలియదు. వీడిని కూర్చోబెట్టాలి ఫస్ట్. అంటే వెనకటి వాళ్ళ ఆలోచన చూడండి. అందుకోసం నేను భయపెట్టాలి. వీడు అరే నీ భార్య చేస్తే నీకేమీ రాదురా, నువ్వు చెయ్యి అందరూ బాగుంటారని చెప్పాలి. అని చెప్తే అది చేసుకుంటూ ఉంటే ఎట్లా, వాడికి ఒక రకమైన అసూయ బయలుదేరుతుంది. మరి నా పరిస్థితి ఏంటి, నేను చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తాడు. కూర్చుంటాడు 2 నిమిషాలని. ఆ కూర్చోడంతో వాడి వికారాలు తగ్గుతాయి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని వెంటనే లేవంగా దీపారాధన అదో వెనకటి వాళ్ళ స్తోత్రాలు బాగా నోటికొచ్చేలేండి, ఈ మధ్య బంద్ చేశారు. కానీ దాంతోపాటు ఏదో వాడికి వచ్చింది ఏదో 4 చదువుతాడు. ఈ రకమైనటువంటి స్థితి కల్పించాలి కుటుంబంలో అని చేసిందే కానీ, ఒక రకంగా చెప్పాలంటే మగవారి కంటే ఆడవారికి భక్తి ఎక్కువగా ఉంటుంది. తీరిక చేసుకొని అయినా సరే కూర్చుంటారు. పొద్దున్నే లేచే అలవాటు కూడా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే డిఎన్ఏలో ఉండిపోయింది. అది పొద్దున్నే లేచి పని చేయటం అనేటటువంటి డిఎన్ఏలో ఉండిపోయి ఇప్పటికీ లేచేస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి భావనతోటి మగవాడిని కూర్చోబెట్టాలన్న భావంతో చేసినటువంటిదే కానీ, స్త్రీ చేస్తే ఆమెకి తప్ప పక్క వాళ్ళు ఎవరికి ఫలితం రాదు అనేది మన సిద్ధాంత భాగంగా అనుకుంటే బాగుంటుంది. కానీ ప్రాక్టీస్లో ఇంట్లో మగవాళ్ళకి వీలు కానప్పుడు ఆడవాళ్ళు భక్తితో చేయటము తప్పు అయితే కాదు. అది కాదు, దాని మీద ఇన్సిస్ట్ చేయొచ్చుగా, మీరు చేయండి, మీరు చేస్తే బాగుంటుంది 10 సార్లు చెప్పొచ్చు కాక. ఎటు ఆవిడ గారు చేసుకునేటప్పుడు నేను చేస్తే నాకే కదా, నా కుటుంబానికి ఏమీ రాదు కదా అని ఆమె అనుకొని ఆమె కూడా చేయకపోతే అంటే పూర్తిగా రీడైరెక్ట్ అయిపోతుంది. ఆ సిద్ధాంతం ఎందుకు చెప్పబడ్డదో దానికి పక్కదారి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి దీన్ని ఎలా చెప్పు ఉండాలంటే నా యొక్క ఇది చెప్తున్నాను, యజమానుడు చేయాలి ఫస్ట్, అది బాధ్యత అని చెప్పాలమ్మా. పుణ్యాన్ని దాంట్లో జోడించటం కాదు, అది యజమాని బాధ్యత. అది ఏ పక్షంలోనైనా యజమాని చేయనప్పుడు యజమానురాలు చేయవచ్చు, ఆమె అధికారి. ఈ విధంగా ఇన్కల్కేట్ చేయాలి మనం మన పిల్లలకి. ఈ ఎడ్యుకేషన్ ఈ విధంగా పట్టుకురావాలి. అంతేగాని మనకి ఏమీ రాదు, అమ్మ చేసుకుంటే అమ్మ వరకే ఉంటుంది అనేటటువంటిది పిల్లగాడికి ఎక్కింది అనుకోండి, అమ్మ నువ్వు ఏదో చేస్తున్నావు ఏం లాభం అని వాడు అడిగాడు అనుకోండి, రేపు ఆమె ఎంత నొచ్చుకుంటుంది. ఆయన ఫలానా ఆయన చెప్పాడే నువ్వు చేసినా వేస్టే అనుకుంటూ ఈయన వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఈమెకి ఎంత లోకుగా ఉంటుంది. అరే నేను లేచి చేస్తుంది మీ అందరి సుభిక్షం కోసం, ఏ చేస్తే నేను చేయాలి, నువ్వు చేసినా వేస్ట్ అట అంటే ఎలా ఉంది ఆ మాట మీకు వినడానికి? చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మన ఆధ్యాత్మికలో వీళ్ళు ఎలా చేయరు, నేను చేసేదానికి కూడా కనీసం గుర్తింపు లేకపోయినా పర్లేదు కానీ ఇలా తీసి పారేసినట్టు మాట్లాడారే అన్న బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆమె కూడా మానేయాలన్నమాట. అంతే అంతే. ఏమిటిది? కాబట్టి సిద్ధాంతాలు చాలా ఉంటాయమ్మా, దాన్ని లైఫ్లోకి పట్టుకొచ్చేటప్పుడు చాలా మార్పులు చెందుతాయి. అవి ఆ మార్పుల్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకొని మన జీవితాల్లోకి తెచ్చుకోవాలి. చేసేవాడు ఎప్పటికైనా సరే భగవంతుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇంత చేసిన దేవుడికి ఇంతే, అది ఊరికే అయితే పోదు. ఇంత మీరు చిన్న కుక్కకి ఆహారం వేస్తేనే అది మళ్ళీ మనం కనబడితే మన గుర్తుపట్టి ఆప్యాయతగా ఉంటుంది. భగవంతుడు మర్చిపోతాడా? ఆయన దేవుడా అట్లా మర్చిపోతే? లేదు. ఇంకా మనకి ఆయనకి తేడా ఏముంది అప్పుడు? అదేంటి నువ్వు ఇంటి ఆడపిల్లవై ఉండి నువ్వు చేస్తే నీ ఎవరికే వస్తుంది వాళ్ళకి రాదు అని దేవుడు అంటాడా? లేదు. ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్లో వచ్చేటటువంటి
తేడాలు. అయితే ఈ మధ్య నేను ఇంకొక మాట కూడా విన్నానండి. భార్య ఎవరైతే పూజలు చేస్తున్నారో ఒకవేళ భర్తకి ఇష్టం లేకుండా గనక ఆమె పూజలు చేసినా కూడా అసలు ఫలితమే ఉండదు. ఆయన ఒకవేళ నువ్వు ఎందుకు ఈ హడావిడి హంగులు చేస్తున్నావు, ఈ పూజలు చేస్తేనే నిన్ను దేవుడు అలా చూస్తాడా ఇలా చూస్తాడా, ఏ పూజలు చేయని వాళ్ళు బాలేరా, ఏం అవసరం లేదు నువ్వు చేయకు అని కనుక భర్త అంటే ఆ భార్య పూజ చేసినా కూడా ఫలితం ఉండదంట అని చెప్పి నేను ఒక మాట విన్నాను. ఇది నిజమే అంటారా? పర్మిషన్ తీసుకోవాలా భర్తని భార్య పూజ చేయడానికి కూడా? అయితే గృహస్థాశ్రమ ధర్మానికి ఇబ్బంది వచ్చేటటువంటి పూజలు మనం చేయకూడదని చెప్పారు. ఇవి పాజిటివ్ మైండ్ సెట్లో చెప్పినవి కాదు. ఇప్పుడు ఎవరో ఒక అఘోరా కనపడింది, అఘోరా అనే ఆమె రకరకాల పూజలు చెప్తోంది, దానికి ఇంట్లో లేడీ అట్రాక్ట్ అయింది అనుకోండి, అఘోరాలు భరే చెప్తున్నారు వాళ్ళు చెప్పినవని మన ఇంట్లో చేసేద్దామంటే భర్త అడ్డుపడచ్చు. ఎందుకంటే అది గృహస్థాశ్రమ ధర్మంలో రావవి, తిరియక్ మార్గంలో చేసేటటువంటివి, అవి ఇళ్లలో చేసేటటువంటివి కావు. దానికి భర్త అడ్డు చెప్పినప్పుడు భార్య ఆగిపోవాలి. మామూలుగా పసుపు కుంకుమలతోటి తీర్థప్రసాదాలతోటి సత్యనారాయణ స్వామికి లలితాదేవికి విష్ణు సహస్రనామం చదువుకోవటానికి దీనికి భర్త గారు ఒప్పుకోవటం ఎందుకండి? అయితే ఒక్కటి, కొన్ని ప్రమాణాలు ఉంటాయి ప్రతి కుటుంబంలో. ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతము నోము పూజ చేసినప్పుడు ఇంట్లో చెడు జరుగుతుంది. ఒక్కసారి కాదు, అనేక సార్లు జరిగి ఉండవచ్చు గాక భర్త వారి వంశంలో. అది గమనించినటువంటి పెద్దలు లేదు ఇంకా ఈ ఫెస్టివల్ని మనం జరుపుకోవద్దు అని అంటారు. అని అన్నప్పుడు దాన్ని వారింటి కోడలు అయినటువంటి నువ్వు మన్నించవలసి ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ఏమైనా చెడు జరిగితే మళ్ళీ తట్టుకునేటటువంటి ఓపిక తీరిక ఆసక్తి మనకు లేవు. కానీ మనం చేసేవి కూడా పుణ్యకార్యాలు, భగవంతుడి కోసం చేస్తున్నాము, దానివల్ల ఏదో చెడు జరిగింది అనేది ఎంతవరకు నిజం అంటారు? మనం భగవంతునికి చేసేది అది మంచిగా ఉపయోగపడకపోయినా చెడు చేస్తుంది అనేది అయితే మన ధర్మంలో లేదు కదా. చెడు కానీ రిపీటెడ్ అబ్జర్వేషన్లో దానికి కారణం మనకు తెలియకుండకపోవచ్చు. ఎవరన్నా ఇప్పుడు లెటెస్ట్ సే దట్, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా రిలేటివ్స్ని ఒకళ్ళ ఇంట్లో దీపావళి జరుపుకోరు. కారణం ఏంటంటే దీపావళి రోజు 2 తరాల క్రితం ఒక ఆయన చనిపోయినాడు, తర్వాత తరంలో కూడా దీపావళి రోజు మరో ఆయన చనిపోయాడు. అంటే దీపావళి రోజు ఆ కీడు కొడుతోంది ఆ వంశానికి. వాళ్ళు దాన్ని మైండ్లో పెట్టుకొని ఇది ఏదో నెగిటివ్ వైబ్రేట్ అవుతోంది మన వంశానికి ముఖ్యంగా, దానికి ఇంకేదో ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆ పండగ నాడు వెళ్ళిపోయినటువంటి పెద్దలకి మనం సంతాపం ప్రకటించుకోవాలి కదా, మనం సెలబ్రేట్ చేసుకోవటం ఎట్లా? ఆపుదాం అన్నటువంటి దాంతో ఒక జనరేషన్ ఆపుతారు, రెండో జనరేషన్ ఆపుతారు, మూడో జనరేషన్ వాడికి అసలు ఎందుకు ఆపారో తెలియదు, వాడు ఆగిపోతాడు అంతే. ఎందుకు ఆగుతారు నీకు ఏంటంటే ఎవరో మా ఇంట్లో లేదు, ఇంక వీడికి రీజన్ తెలియదు. మూడు తరాలు దాటిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ పాస్ అని ఉండదు, ఇంకా ఒకటే మిగులుతుంది బాటం లైన్. చేసుకోకూడదు, అచ్చి రాలేదంట మాకు, అది కలిసి రాలేదు, దాని రీజన్ తెలిసి ఉండకపోవచ్చు కాక ఆ విధానంలో ఆపటమే. కానీ ఇంకోటి చెయ్యకూడనివి చేయటం ఒకటి, రెండు అచ్చికి రాని మీరు అన్నటువంటి మాట ప్రకారంగా అదేంటంటే ఒక భయం అనమాట. మళ్ళీ అట్లాంటి రిపీట్ అయితే మనం తట్టుకోలేము కదా. ఈ బోల్డ్ పండుగలు ఉన్నాయి కదా, ప్రతి నెల ఓ పండుగ మనకి, ఈసారి కాకపోతే వచ్చేసి ఇంకొక పండుగ చేసుకుందాం, సెలబ్రేట్ చేసుకుందాం, దానికి ఇబ్బంది లేదు అనేటటువంటి త్యాగ ధోరణితో మాట్లాడే విధానం. కానీ అసలు భర్త యొక్క ఇంకోటి గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటటువంటి సౌఖ్యాలు సుఖాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కొంతమంది కొద్దిగా ఎక్కువ చాదస్తంగా ఉంటారు. లేడీస్లో చాలా మందిని చూస్తాను నేను కూడా, జనరల్గా కూడా పర్వర్టెడ్ ఉంటారు. ఏమండి ఏకాదశి వస్తే రేపు పొద్దున దాకా ఏం తినకూడదు, నేనేమి వండను, మీరు ఏమి తినకూడదు అంటారు. నేను వేరు పడుకుంటాను, ఏకాదశి వచ్చిందంటే నేను వేరే పడుకుంటాను, నేను కింద పడుకుంటాను, లేకపోతే మీరు దగ్గర రావద్దు, నేను మీ దగ్గర రాను. ఇవి ఎక్కువైపోయినాయి అనుకోండి, ఇవి కొంతవరకు ఓకే, కొంతవరకు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఈ హడావిడి ఎక్కువైపోయింది అనుకోండి, అసలు గృహస్థాశ్రమ ధర్మం దాని యొక్క ఎంజాయ్మెంట్ అనేది ఇంట్లో మిస్ అయిపోతుంది. ఇది ఎట్లా కంట్రోల్ చేయాలి? అందుకోసమని అంటే నా డౌట్ ఈ చాదస్తం వెనకటికి ఆడవాళ్ళకి ఇంకెక్కువగా ఉండేదన్నమాట. అందుకోసం అని చెప్పి భర్త యొక్క పర్మిషన్ తీసుకొని చేయడం ద్వారా ఈ డిస్టర్బెన్స్ కొంతవరకు తగ్గుతుంది, అసంతృప్తులు తగ్గుతాయి అనేటటువంటిది. ఇంకోటి ఏంటంటే మన పర్వదినాల్లో అన్నిట్లో ఉపవాసం తప్పనిసరి. వెనకటికి అన్నీ కూడా మనవి మొత్తము కంబైన్డ్ ఫ్యామిలీస్, ఇంట్లో 20 మంది 30 మంది, ఎవరికి వాడు ఉపవాసం చేసుకుంటుంటే ఎవరికి ఓపిక లేకపోతే వంట వాడు చేయాలి, అంతే. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకే ఇంట్లో మగవాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయండి, దానివల్ల కొంతవరకు డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉన్నాయో గృహస్థాశ్రమ ధర్మంలో ఆ కంఫర్ట్నెస్ మనం క్యారీ చేయొచ్చు. ఇట్లాంటివి అయి ఉంటే తప్పించి కొంపలు మునిగిపోయేంత ఏమీ ఉండదు.
ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అయితే వివాహం అనగానే ఒక పర్సన్ వాళ్ళ కుటుంబం నుంచి ఇంకో కుటుంబంలోకి ఎంటర్ అవుతున్నారు, పుట్టి పెరిగి కొన్నాళ్ళు అక్కడ పెరిగిన తర్వాత ఇంకో కుటుంబంలోకి వెళ్తున్నారు అన్న తర్వాత ఇదే నా కుటుంబం అని భావించాలి. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఆ కుటుంబంలో అంతే విధంగా తనని రిసీవ్ చేసుకునే విధానం కూడా ఉండాలి. ఆ బాంధవ్యం అంతా కూడా చాలా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అని అంటే మనం ముందు పెళ్లి సంబంధం మాట్లాడే దగ్గర నుంచి కూడా రకరకాల విధానాలు ఆచరించాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం ఆచరించే విధానాలన్నీ కూడా ఒకప్పుడు ఒక 50 ఏళ్ల వెనక్కి వెళ్తే కనుక ఉండే ఆచారాలు ఉండే విధానాలు ఇప్పుడు లేవనే చెప్పాలి. మొత్తం పూర్తి విభిన్నం. అప్పట్లో ఎంతసేపు మన సంస్కృతికి ఆచారాలకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎంతసేపు ఆడంబరాలు, ఎంత హంగామా చేస్తున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత కట్నాలు ఇస్తున్నాము, దీనిపైనే కూడా అందరి ఫోకస్ ఉంటుంది. నిజంగా ఇదంతా ఇలా ఉండబట్టే అన్యోన్యత అనేది లోపిస్తుందంటారా భార్యాభర్తల మధ్య? అసలు మనం పెళ్లి సంబంధం మాట్లాడుకునే దగ్గర నుంచి ఆ విధానం అనేది ఏ రకంగా ఉండాలంటారు? వివాహము అనేటటువంటి యొక్క ధోరణి ఏదైతే ఉందో అది రాను రాను మారుతూ వచ్చింది. దానికి కారణం ఏంటంటే యువత యొక్క ధోరణి మారటం. యువత ఎప్పుడైతే ఒక ట్రెండ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, ఆ ట్రెండ్ మారినప్పుడు సంస్కృతిలో కూడా చిన్న మార్పు వస్తుంది, సాంప్రదాయంలో చిన్న మార్పు వస్తుంది, స్వేచ్ఛలో మార్పు వస్తుంది. దాని తగ్గట్టుగా రకరకాల పరిణామాలు మన జీవితాల్లో చోటు చేసుకుంటాయి. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు వెనకటి వాళ్ళు సంబంధం కుదిరింది అనగానే ముఖ్యంగా జాతకాలు కలిసినాయా లేదా అనేటటువంటిది మొట్టమొదట మాట్లాడుకుంటారు. జాతకాలు కలవటము అంటే ఏంటంటే వెనకటికి అసలు జాతకం వేయటానికే చాలా నెలలు పట్టేది ఒక్కోసారి. ఎందుకంటే ఆ సంవత్సరం పంచాంగం దొరకాలి, కంప్యూటర్ కాదు కదా. ఆ సంవత్సరం పంచాంగం కనపడాలి, దాన్ని ఓపెన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి గ్రహస్థితి వేసుకోవాలి, వధువు వరుడు మొత్తం వేసుకున్న తర్వాత బాగా చాదస్తంగా చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు, పైపైన చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ డీటెయిల్స్ లేవు కాబట్టి పంచాంగాలు దొరక్కపోవచ్చు ఒక్కోసారి, కేవలం నక్షత్రం మీద లెక్కేసి చెప్పేవాళ్ళు. ఇప్పుడు బటన్ స్విచ్ నొక్కితే మనకి మొత్తం హరోస్కోప్ వస్తుంది కాబట్టి 100 రకాలుగా చూస్తున్నారు. ఇప్పుడు ఏ సంబంధాన్నైనా రిజెక్ట్ చేయడం చాలా ఈజీ అండి, బాగా కలిసిందని చెప్పడమే కష్టం. కాబట్టి మనకు పూర్తిగా ఒక మనిషి ఇంకో మనిషితో కలవటం అనేది అసలు ఉండదు. ఎక్కువ కలవటం తక్కువ కలవటమే ఉంటుంది, కానీ బాగా కలిసిన మొత్తం పూర్తిగా కలిసిన అనేది ఉండదు. అసలు కలవటం పూర్తిగా కలవటం అనేది జరగదు అసలు. ఎందుకంటే వీరు విభిన్నమైనటువంటి నక్షత్రాలు, విభిన్నమైనటువంటి రాసులు, వివిధమైనటువంటి లగ్నాలు, రకరకాల దశలలో పుట్టటము. కరెక్ట్గా కలవకపోవడం వల్ల ఇబ్బందులు ఏమి ఏర్పడమంటారా? ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూసినా, ఆదిభౌతికంగా చూసినా, జ్యోతిషపరంగా చూసినామా, పూర్తిగా కలవటం పూర్తిగా కలవకపోవటం అనేటటువంటి విషయంలో సాంకేతికత వేరు, భావజాలం వేరు. ఇప్పుడు మైండ్ సెట్ మనకి ఏం తెలుస్తోంది, ఈ జాతకంతో ఈ జాతకం మొత్తం కలిసింది అంటే వాళ్ళ మైండ్ సెట్ కలిసింది అని అర్థం. అంటే ఒకళ్ళు ఒక టైంలో హర్ట్ చేయొచ్చు ఒకళ్ళని, మరొకరు ఇంకొకళ్ళు వేరే టైంలో హర్ట్ చేయొచ్చు, కానీ నువ్వు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు, నీకెంత టాలరెన్స్ ఉంది, అవన్నీ కూడా ఆ నక్షత్రం పైన చంద్రస్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. చంద్రమా మనసో జాత అని చెప్పింది వేదం. అంటే చంద్రుడు నీ మనస్సునికి కారణం. ఈ ఫ్రెండ్షిప్ కుదిరినప్పుడు హరోస్కోప్లో ఆయన చంద్రుడు ఎక్కడున్నాడు, ఈమె చంద్రుడు ఎక్కడున్నాడో కంపాటబిలిటీ, ఫ్రెండ్లీనెస్ ఉన్నప్పుడు సీరియస్గా తీసుకోరు, లేకపోతే ప్రతిదీ సీరియస్ అయిపోతుంటుంది అనమాట మ్యాటర్. అదొకటి. ఇంకోటి ఏంటంటే మారినటువంటి కాలగమన పరిస్థితులు, వచ్చినటువంటి స్వేచ్ఛ ప్రకారంగా కూడా అన్యోన్యతలో మార్పు వస్తుంది. వెనుకటికి భార్యని ఏమో అని పిలవాలి, ఆ భార్యను కూడా పేరు పెట్టి పిలిచేవారు కాదండి, ఏమో అని పిలిచేవారు. అట్లాగే భర్తని పిలవండి ఏమండి అని పిలిచేవారు. ఇప్పుడు పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. వెనకటికి చెప్పారు పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షీణం రా అనేవాళ్ళు. భర్తని పేరు పెట్టి పిలవకూడదు, ఆయుక్షీణం అని చెప్పేవారు. ఇప్పుడు చెప్పేవాడు లేడు, పాటించేవాడు లేడు, వినేవాళ్ళు కూడా లేరు. అట్లానే అందరికి ఆయుష్లు తగ్గిపోయినాయి అంటే అది లేదు. సో కొన్ని తప్పుకున్నాయి, కొన్నిటికి విలువ లేకుండా పోయింది. ఆ ఆచారం అనేటటువంటి దాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలనే దాంట్లో కూడా స్వేచ్ఛ ఉంది పిల్లలకి ఈ రోజున. కొంతమంది చాస్తంగా తీసుకుంటున్నారు, కొంతమంది టేక్ ఇట్ ఈజీ. ఎంతవరకో అంతవరకు మనం పవిత్రంగా ఉంటూ మన భార్యతోటి లేదా భర్తతోటి ఓపెన్గా ఉంటూ వారికి కావాల్సినటువంటివన్నీ బాధ్యతగా ఇంట్లో నిర్వర్తిస్తున్నప్పుడు జడ ఎట్లా ఉంది, కుంకుమ ఎట్లా ఉంది, పసుపు ఎక్కడుంది, గజ్జలు ఉన్నాయా, మట్టలు ఉన్నాయా, ఇవి ఎందుకండి అనేవాళ్ళు ఉన్నారు. అలా కాదండి, వీటన్నిటిని ఉపాసన చేస్తేనే మన కుటుంబ జీవితం బాగుంటుంది, మన పిల్లలు చల్లగా ఉంటారు అని గడప మీద పసుపు రాయటం దగ్గర నుంచి చాదస్తంగా చూసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ట్రెండ్ అవుట్ అయిపోలేదు పూర్తిగా, కానీ స్వేచ్ఛలో మాత్రం చాలా
తేడా వచ్చినాయి. ఈ స్వేచ్ఛనే సనాతనం యొక్క గొప్పతనం. ఈ స్వేచ్ఛ మిగతా చోట్ల లేదు. ఇప్పుడు ఇంకో మాట చెప్పాలంటే ఇష్టదైవం అంటారు. అవునండి. ఇష్టదైవం అన్న మాట ప్రపంచంలో కేవలం సనాతనంలోనే ఉంది. మిగతా వాళ్ళకి గాడ్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ యూ. నువ్వు ఆ దేవతనే ప్రార్థించాలి, నీకు వేరే ఆప్షన్స్ లేవు అసలు. అంతే. ఇక్కడ నేను మనుషుల్లో దేవుణ్ణి చూడలేనండి అంటే రాయిలో చూడు, విగ్రహంలో చూడు. విగ్రహంలో నేను చూడలేనంటే చెట్టుకు వచ్చే మొక్కరా బాబు, పాము ఉంది, మనం పాములకు కూడా నమస్కారం చేస్తాం. అవును కదా. ఇవన్నీ అసలు భౌతికంగా కనపడే ఈ ఏదైతే వస్తు సముదాయంతో పనిచేటటువంటివి చర్మచక్షులతో ఉన్నవి నేను నమ్మనండి, వేటికి నేను నమస్కారం చేయను అంటాడు వాడు. ఓ పని చేయి, జ్యోతి, దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన అని చెప్పారు. ఆ దీపం మనకి జ్యోతి ఏంటంటే నేను వెలిగించిన దీపం కదా, నేను దానికి దండం పెట్టడం ఏంటి అంటాడు ఇంకోటి. అది కూడా అక్కర్లేదు, ఓంకారం చేయరా, ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఏమండి, ఓంకారం చేసినా కూడా కామికాలు అంటే కోరికలు తీరుతాయట. మోక్షదం చైవ, మోక్షం కూడా వస్తుందట ఒక్క ఓంకారంతో. ఏమి చేయక్కర్లే నువ్వు, ఇంత స్వేచ్ఛ ఎక్కడుంది? కాబట్టి నువ్వు ట్రెడిషనల్ ఫాలో అవుతావా అవ్వు, లేదా కొద్దిగా మోడర్న్గా ఉండదలుచుకున్నావా ఉండు. కానీ కావాల్సింది ఏంటంటే మరీ సెంటిమెంటల్ ఫుల్ లాగా వెళ్లకుండా ఒక రకమైనటువంటి అనుబంధాన్ని భార్యతో లేదా భర్తతో, భర్త యొక్క కుటుంబంతో, భర్త భార్య యొక్క కుటుంబంతో కలుపుకోపోయేటటువంటి ఆ ఆనందాన్ని ఇవ్వగలిగినట్టయితే ఈ రకమైనటువంటి సుస్థిరత మళ్ళీ చేకూరేటటువంటి అవకాశము ఉంటుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పటి నుంచే మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం కుటుంబ వ్యవస్థలో, మన పిల్లల్ని మనం గమనిస్తున్నారని ప్రతి తల్లి ప్రతి తండ్రి రోజు అవలోకనం చేసుకోవాలి. మనం భార్యకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నావు నీ కొడుకు చూస్తున్నాడు, భర్తకు ఎలా రెస్పాండ్ అవుతున్నావు నీ కూతురు చూస్తుంది. వాళ్ళు కూడా అదే ఆచరిస్తారు. నువ్వే రోల్ మోడల్, బయట లేరు రోల్ మోడల్. అసలు స్కూల్ అంటే ఆలోచించే విధానం లేదు. స్కూళ్ళలో కేవలం నువ్వు రాస్తున్నావా చదువుతున్నావా అంతవరకు, అంతకుమించి ఏమీ లేదు స్కూల్స్లో ఈ రోజు. మొత్తం మనం ఇంట్లో ఎన్విరాన్మెంట్ని కాపీ కొడతారు. రేపు మైండ్ సెట్ డెవలప్ అవుతూ ఉంటుంది, ఇంట్లో జరిగే సన్నివేశాలు చూస్తూ చూస్తూ మైండ్ డెవలప్ అవుతుంది, యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. మనం మంచిగా ఉంటే వాడు కనీసం 20% అయినా సెట్ చేసుకుంటాడు. చాలా మంది పిల్లలు ఈ మధ్య కాలంలో అసలు మాకు పెళ్ళే వద్దు అని చెప్పి ఉండిపోవాలని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇలాంటి ఇంట్లో జరిగే పరిస్థితులు చూడడం వల్లే అంటారా? ఇంట్లో వికారాలు ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా అదే ఆలోచనలు వస్తాయి. ఇంట్లో వికారమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇదే సేమ్ థింగ్ నాకు రిపీట్ అయితే నో ఐ కాంట్ బేర్. ఆల్రెడీ ఇప్పటికి 25 సంవత్సరాలు ఇంట్లో నా జీవితం ఆగిపోయింది, ఇలాగే రిపీట్ అయితే అవసరమా నాకు అనేటటువంటి స్థితి, మారినటువంటి పరిస్థితులు. వెనకటికి స్త్రీ అంటే మనం ఏ విధంగా చూసాం కుటుంబాలలో, ఈరోజు స్త్రీని ఏ విధంగా చూస్తున్నాం. ఈ రకమైనటువంటి స్త్రీ ఎదుగుతోంది. దీన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, దీన్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. దీన్ని బట్టి మన యొక్క ప్రమాణాలు కుటుంబ ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా కుటుంబ స్థిరత కోసం మీరు అడిగినటువంటి ప్రశ్నలో మొట్టమొదటి మెయిన్ హార్ట్ ఏంటంటే కుటుంబ సుస్థిరత మారుతున్నటువంటి ట్రెండ్. దీంట్లో ముఖ్యంగా స్త్రీని కలుపుకోపోవటం, తన యొక్క ఎదుగుదలను ఎంకరేజ్ చేయటం. నువ్వు ఇవి వెనకటి రోజుల్లా కాదు, ఇవాళ నువ్వు చదువుతున్నావు తను చదువుకుంటుంది, నీకు ₹1,00,000 వస్తున్నాయి తనకి ₹1,00,000 వస్తున్నాయి. ఇంటికి పోతే మాత్రం తనే పని చేయాలంటే కరెక్ట్ కాదు. ఇద్దరు కలిసి ఆ అన్యోన్యత సెట్ చేసుకుంటే కరెక్ట్ హ్యాపీ లైఫ్ మళ్ళీ వస్తుంది. అట్లా కాకుండా మళ్ళీ అదే ఆధిపత్య ధోరణి, అదే రకమైనటువంటి ట్రెండ్ ఫాలో అయితే మాత్రం 100 మంది పండితులతోటి జాతకాలు చూపించుకున్నా ఇట్ ఈస్ నాట్ బియాండ్ ట్రెండ్. జాతకాలు హెల్ప్ చేస్తాయి, జాతకాలు రూల్ చేయవు జీవితాలని. రూల్ చేస్తున్నది ఏంటంటే ట్రెండ్ మారుతున్నటువంటి. అందుకే జ్యోతిష్యము కాలమాన పరిస్థితులకు లోబడి చెప్పాలి అని చెప్పారు. జ్యోతిష్కుడు ఉన్నటువంటి రూల్స్లో అదొకటి, కాలమాన పరిస్థితులకి లోబడి మాత్రమే జ్యోతిష్యము చెప్పాలి. ఈ మ్యాచింగ్ అనుకోండి, ముహూర్తం అనుకోండి, ఫలితాలు చెప్పడం అనుకోండి, ఏవైనా సరే ఇవి కూడా అన్ని కాలమాన పరిస్థితులకు లోబడే ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అమ్మాయి వైపు వాళ్ళనుకోండి, అబ్బాయిలు అనుకోండి, పండితులు అనుకోండి, దాన్ని అలైన్మెంట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు వివాహ సమయంలో చాలా మంది మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి పేర్లు కూడా మార్చి వివాహాలు చేస్తున్నారు. అలా చేయడం వల్ల కూడా ఇప్పుడున్న సమాజంలో విడాకుల కేసులు ఎక్కువైపోవడము, పెళ్ళైన కొంతకాలానికి విడిపోవడం ఇలాంటివి చూస్తున్నాం. ఇలాంటివి చేసిన సందర్భాల్లోనే ఇలాంటి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటారా? పేరు మార్చుకోవటం అనేటటువంటిది ఏ రకంగా కూడా జాతకాన్ని మార్చడం కానీ కంపాటబిలిటీని మార్చడం కానీ దాంతో సమానం అవ్వదు. ఓకే, ఇది ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలంటే మీరు ఒక డేట్ టైం ప్లేస్ మీకు లేకుండా మీరు కేవలం నామ నక్షత్రం ఆధారంగా మీరు జీవితాన్ని
లేకపోతే ఫలితాలు చూసుకుంటున్నప్పుడు ఓకే. ఆ పేరు చేంజ్ చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందో ఏమో అనేటటువంటిది ఒక ఆశ మాత్రమే. ఆహా. అసలు మనం ఏ టైంలో పుట్టామో ఆ టైంకి గ్రహస్థితి ఏ విధంగా ఉంది దాని ప్రకారంగానే రూలింగ్ ఆఫ్ ద లైఫ్ ఉంటుంది. ఈ పేరు మార్చుకోవటం అనేటటువంటిది ఎప్పుడైతే పూర్తిగా కంపాటబుల్ లేదో అబ్బాయికి అమ్మాయికి ఏంటి జన్మ నక్షత్రం ప్రకారంగా ఒక నామం వస్తుంది. ఆ నామానికి తగ్గట్టుగా ఒక పేరు పెడతారు. ఈ పెట్టినటువంటి పేరు ఇక్కడ సెట్ కాకపోతే వధువు లేదా వరుడికి వీళ్ళ నమ్మకం ఏంటంటే కాస్త ఆ నక్షత్ర నామం తీసేసి వాడుక నామంలో చేంజ్ చేసి ఆ పేరుతో ఆ అమ్మాయిని లేదా అబ్బాయిని పిలుస్తూ ఉండటం వల్ల వచ్చేటటువంటి వైబ్రేటివ్ చేంజెస్ తోటి కొంత సఖ్యత ఏమన్నా వస్తుందా, లేకపోతే అవి ఏమన్నా కంపాటబుల్ అవుతాయా అని ఒక చిన్న ప్రయత్నం మాత్రమే అది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించేసుకున్నారు, చూసుకున్నారు, జాతకాలు కలవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలో తెలవక వచ్చేటటువంటి వికారాలు ఇవన్నీ. ఏం చేయాలి? సరే ఒరిజినల్ జాతకాలు అయితే కలవలేదు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ అబ్బాయి రంజిత్ కుమార్ కాబట్టి ఈ రంజిత్ కుమార్ రా అనేటటువంటి అక్షరంతో స్టార్ట్ అయినప్పుడు ఈ నక్షత్రం కాబట్టి ఈ అమ్మాయిది సా అనేటటువంటి పేరుతో ఒకవేళ అంటే నక్షత్రాలు పక్కన పెట్టేశారు, గ్రహాలు పక్కన పెట్టేశారు, లగ్నాలు పక్కన పెట్టేశారు, దశ అంతర్దశ అంతా పక్కన పెట్టేసేసి ఈ ఒక చిన్న ఎగ్జామ్షన్ని బయటికి తీసుకొచ్చుకున్నారు. ఈ సా అనేటటువంటి అక్షరంతో ఈ అమ్మాయి స్టార్ట్ అయితే వీళ్ళిద్దరికి వివాహం చేద్దాం. ఇదేంటంటే అధమ పక్షం అని ఒక మాట అంటారు మన పెద్దవాళ్ళు. అంటే ఏ దారి లేనప్పుడు చేసేటటువంటిది. కానీ ఇది మాత్రమే జీవితాలని రూల్ చేస్తుంది, దీనివల్ల వాళ్ళలో సఖ్యత వస్తుంది అనుకోవటమేనా నిజంగా వస్తుందంటారా? రాదు. ముఖ్యంగా ఈ మ్యారేజ్ లైఫ్ వధువు వరుడు వీళ్ళ జీవితాలు జాతకాలు గనక చూసినట్టుంటే భార్యాస్థానం భర్తాస్థానం ఉంటాయి కదా. అవునండి. అమ్మాయి దాంట్లో భర్తాస్థానం, అట్లాగే అబ్బాయి దాంట్లో భార్యాస్థానంలో కనుక ఉగ్రగ్రహాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కంటి తుడుపు చర్యలు మాత్రమే అవుతాయి. ఏదైతే ఆ వైలెంట్ ప్లానెట్ ఎఫెక్ట్ ఆ కుటుంబ స్థానం పైన పడుతుందో దాన్ని హీ ఆర్ షీ హ్యాస్ టు బేర్, అది అనుభవించవలసిందే. అనుభవించకుండా చేసుకోవడానికి ఏవో పరిహారాలు చెప్తారు. కుజుడుంటే కుజగ్రహానికి చేయండి, రాహు ఉంటే రాహుకి చేయండి, కేతు ఉంటే కేతువు చేయండి అనేటట్టు. ఇప్పుడు ఇదంతా వ్యాపారం అయి కూర్చుంది. ముహూర్తం దగ్గర నుంచి గ్రహాలు దోషాలు. ఇప్పుడు ఒక్కొక్కడికి ఇంట్లో ఒక్కొక్క గ్రహం నడుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ జపాలు చేయించుకుంటే 20,000 అవుతుంది నెలకి. పోనీ అదేమన్నా జీవితకాలం ఉండేటటువంటిది, ఆ దశలు మారుతూ ఉంటాయి. 6 నెలల తర్వాత ఇంకో దశ మారుతుంది, మళ్ళీ చేయి, అందులో ఇంకేదో దోషం ఉంటుంది. ఇట్లా ఈఎంఐ కట్టినట్టుగా ఈ గ్రహ జపాలకే డబ్బులన్నీ పోతుంటాయి. దానికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే అందుకే మన వాళ్ళు చిన్నప్పటి నుంచి గౌరీ పూజలన్నీ అమ్మాయిలతో చేయిస్తుంటారు. అవునండి. వరలక్ష్మి వ్రతం అని చేయిస్తుంటారు. ఇవన్నీ ఎందుకు చేయిస్తారు? ఇవే కట్ చేసేస్తాయి. మనం ప్రత్యేకించి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ప్రతిసారి వెళ్ళి ఆ పంతులు గారి ముందు కూర్చొని ఆయన జపమాల తిప్పి మనం ఆయనకు దానం ఇస్తేనే అదేదో తగ్గుతోంది అని మన ఆలోచన. కానీ మనం పుట్టినరోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని శివరాత్రులకు ఉపవాసాలు చేసాం, అవేవి కట్టవట్లేదా? ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళొచ్చాం, తిరుమల వెళ్ళొచ్చాం, అయితే ఏమి కట్టవట్లేదా మన దోషాలు? శ్రీశైలం ఎన్నిసార్లు వెళ్ళొచ్చాం పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా? ఎన్నోసార్లు వెళ్ళొచ్చాం, ఏం కట్టవట్లేదా? అవుతాయా? అలా అయిపోతూ ఉంటాయి. అది మనం నమ్మం. మనకేంటంటే ఏదో గ్రహం కుజదోషం ఉందనగానే కుజుడికి 7,000 జపం చేయాలి, దానికి హోమం చేయాలి, తర్పణం చేయాలి, అదేవిధంగా మనకి దానం ఇవ్వాలి, కందులు, అప్పుడే అదేదో కొద్ది సెట్ అయినట్టు. ఇప్పుడు ఆ దేవతను పట్టుకొని వెళ్తే భక్తి మార్గంలో ఎవరికి వాళ్ళే వాటిని ఉపశమనం చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మాయి కుజదోషం, వివాహం కావట్లేదు, కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర అష్టకం చదువుకో. ఎన్ని రోజులు? 45 రోజులు. 45 రోజులు సరిపోతుందా అండి? 120 రోజులు చేయి, ఎవరు వద్దంటారు? ఫలితం ఉందా లేదంటే ఇంకా పొడిగించుకో. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు కుజుడికి అధిపతి. నువ్వు కానిస్టేబుల్ పట్టుకు తిరుగుతావు ఎందుకు? లోపల డిఎస్పీ తెలుసు కదా, వెళ్ళి ఆయనతో మాట్లాడు ఒక్క నిమిషం. కాబట్టి మనకు దాని మీద నమ్మకం ఉండదు. నేను ఇంట్లో కూర్చొని సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే నాకున్న కుజదోషం పోతుందా? ఇంత సింపుల్ గా అయ్యే పని అయితే ఈ పెద్ద పెద్ద పూజలన్నీ వీడికి ఏదో మెంటల్ ఉన్నట్టుందని చెప్పిన వాడిని తిడతారు. అంటే ఏంటంటే వాడి మీద వాడికి నమ్మకం లేకుండా ఉంది ఈరోజు ఆధ్యాత్మికత. ఇప్పుడు వేరే వాడు నువ్వు చేసుకున్నంత శ్రద్ధగా నీకెందుకు చేసి పెడతాడు? 10,000 ఇయ్యి, కాకపోతే 20,000 ఇయ్యి. వాడికి నీ మీద ఏముంటుంది ప్రేమ, సీరియస్నెస్? ఇది వ్యాపారం. నువ్వు ఇచ్చేస్తావు, దక్షిణ తాంబూలాలు తీసుకుంటాడు ఆయన, ఏదో మాల తిప్పాడు అయిపోయింది, నీకు తీర్థం ఇచ్చాడు, అది కట్ అయిందని నువ్వు అనుకుంటున్నావు. అదే నీకు నువ్వే చేసుకున్నావు అనుకో, అది ఉంటే తృప్తి,
నీకు స్వామివారి మీద పెరిగే భక్తి ఉమ్, అది నిన్ను జీవితకాలం కాపాడుతుంది కదా. అవును మరి నీకు ఆ మైండ్ సెట్ ఎందుకు రావట్లేదు? ఏ డివోటీకి రావట్లేదండి అది. అవును నేను చాలా మందికి చెప్తాను, ఈ గ్రహాల జోలికి పోకండి, మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి, మాకు అమ్మాయి కుజదోషం ఉందని చెప్పారండి. కుజదోషం ఉందని చెప్తే కూర్చొని సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి. ఉమ్, ముఖ్యంగా ఆదిశంకరాచార్య, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఆ, ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి అష్టకాలు కానీ స్తోత్రాలు కానీ పంచరత్నాలు కానీ ఉమ్, 100 టైమ్స్ ఫలితాలు ఇస్తాయి. ఓకే మీరు 100 మంది పండితులను కూర్చోబెట్టి చేయించండి పూజలు. ఉమ్, కానీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి భక్తి స్తోత్రాల యొక్క బీజాక్షర దాన్ని ఏమంటారంటే ఆయన ఆ బీజాక్షరాలోనే ఆ శక్తినంతా పెట్టేశారు. ఆ విస్ఫోటనం అది. కానీ బీజాక్షరాలతో కూడుకున్నవి అందరూ చేయడానికి లేదు. ఒకవేళ అలా చేస్తే కనుక మళ్ళీ తప్పేమైనా మనం చదివినప్పుడు మళ్ళీ అదొక దోషం అని చెప్తుంటారు కదండి. ఆయన బీజాక్షరాలను అందుకే ప్రత్యేకించి పెట్టలేదు, ఉమ్, ఉమ్, చదువుతుంటేనే అందులో ఆ కవితలోనే ఆయన పెట్టేశారు. ఓ ఆ కవిత్వం. ఓకే ఓకే ఇప్పుడు గణపతి పంచరత్నం ఉండండి, గం గణపత ఏ నమః అనేది మంత్రం, అవును ఈ గమ్ అనేటటువంటిది బీజాక్షరం, ఉమ్, ఉమ్, గణపత ఏ నమః అనేటటువంటిది నామమే. నామం ఇప్పుడు ముదాకర తమోదకం సదా విముక్తి సాధకం అని వెళ్తూ ఉంటుంది గణపతి పంచరత్నం. అవును ఈయన అది అక్షర రూపంలో పెట్టలేదు, దాన్ని పలుకుతూ పోతుంటే బీజాక్షరం సౌండ్ వస్తుంటుంది, ఓకే ఓకే అది నీకున్నటువంటి విఘ్నాలన్నీ తీసేస్తూ ఉంటుంది. ఉమ్, ఇట్లా ఆయన ప్రతి దాంట్లో ఒక రీసెర్చ్ చేశాడు, ఉమ్, ప్రతి దాంట్లో ఒక రీసెర్చ్. నేను ముఖ్యంగా పరీక్షించి చూసినటువంటి వాటిల్లో ముఖ్యంగా కుజదోషం కానివ్వండి, లేకపోతే ఈ రుణదోషం, అంగారక దోషాలు ఉంటాయి, వీటి వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను ఈ గ్రహాలన్నీ పక్కకు పెట్టి గ్రహం యొక్క అధిష్టాన దేవతలతోటి రెమెడీస్ ఇచ్చి చూస్తే 100% ఫెంటాస్టిక్ రిజల్ట్స్. మరి ఇప్పుడు ఇలా వివాహ బంధంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎటువంటి నామము శ్లోకం చేసుకుంటే బాగుంటుందంటారు? ఒకటి, అమ్మాయిలైతే సుబ్రహ్మణ్య అష్టకము చాలా ఉన్నాయండి, ఒకటిగా చాలా చెప్తా వినండి, మంచి ప్రశ్న అడిగారు. సుబ్రహ్మణ్య అష్టకము, అర్ధనారీశ్వర స్తోత్రము, సింగిల్ బాడీ 2 మైండ్స్, అర్ధనారీశ్వర స్తోత్రం, అది కూడా స్వామివారు రాసిందే, ఆదిశంకరాచార్య. ఓకే ఓకే ఈ అట్లాగే ఒక చిన్న క్రతువు ఏంటంటే, ప్రతి గుళ్ళో మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రతి శ్రవణ నక్షత్రం రోజు, అంటే స్వామివారి జన్మ నక్షత్రం రోజున స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తారు, ప్రతి నెల చేస్తారు. తిరుపతి దాకా పోకర్లేదు, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ గుళ్ళో అయినా చేస్తారు. మనం ఎప్పుడైతే జాతకం చూపించామో, వికారంగా చెప్పారనుకోండి జ్యోతిష్కుడు, రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, శని ఉన్నాడు, లేకపోతే కలత్ర స్థానాధిపతి అంటే వివాహ స్థానాధిపతి నీచబడ్డాడు, రాహుతో కలిసి ఏదో ఫ్యాక్టర్ బయటకు వచ్చింది అనుకోండి, వెంటనే వెళ్ళి కొన్ని నెలల పాటు కూర్చొని వెంకటేశ్వర స్వామి గుళ్ళో టికెట్ రాయించుకొని చక్కగా స్వామివారి కళ్యాణం కన్నులారా చూస్తే చాలు. ఇవి నమ్మరు, గ్రహాలకే పూజలు చేయించుకుంటేనే సెట్ అయితే అని నమ్ముతారు. అమ్మాయిలైతే లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టకాన్ని మించింది లేదు, అర్ధనారీశ్వర స్తోత్రం, అదేవిధంగా సుబ్రహ్మణ్య అష్టకం, ఇవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఇప్పుడు అంటే దీన్ని చేసుకునేటటువంటి విధానం తెలియాలి. ఇప్పుడు మనకి ఒక 10,000 రూపాయల జీతం వస్తుంటే ఒక 500 తీసి దాచుకుంటాం ఎవ్రీ మంత్, ఇంకా పెరిగింది అనుకోండి 10,000 తీసి దాచుకుంటాం, ఇంకా మన జీతబత్యాలు పెరిగితే నెలకి 1,00,000 దాచుకుంటాం. ఎందుకని? నాకేమైనా ఇబ్బంది వస్తే, అరే ఇబ్బంది వచ్చిందా అంటే ఎవడు ఇవ్వడు కదా. ఇదే పని ఆధ్యాత్మికంలో చేయరు, ఇదే పని ఆధ్యాత్మికంలో చేయరు. ఎవరు కష్టం వచ్చినప్పుడు ఎవడో ఆదుకోవాలి, పండితుల దగ్గరికి పోవాలి, క్షేత్రానికి వెళ్ళిపోవాలి, ఏదో చేస్తారు. కానీ నువ్వు రోజు ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కష్ట నష్టాలు లేవు, కూర్చొని హనుమాన్ చాలీసా, ఈ రోజు మంగళవారం నీకు వేరే పనేం లేదు, కూర్చొని 11 సార్లు చేసుకోరాదు, ఇదంతా డిపాజిట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారి నీకు కష్టం వచ్చినప్పుడు, హనుమాన్ నేను నీకు చేశానయ్యా ఇన్నాళ్ళుగా, ఇదేనా నేను అంటే స్వామితో ఎమ్మటే కనెక్ట్ అయిన వెంటనే రిజల్ట్ వస్తుంది. ఈ సర్క్యూట్ పెట్టుకోరు, ఈ కనెక్షన్ డివైన్ తోటి పెట్టుకోరు, దోషాలు చెప్పంగానే భయపడతారు. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేటటువంటిది ఏంటంటే, కేవలం ఇంట్లో అష్టకాలు, స్తోత్రాలు, పంచరత్నాలు చదువుకోండి, ఆదిశంకరాచార్య విరచితాలు చదువుకోండి, దోషాలు చెప్పంగానే భయపడొద్దు, దానికి వెంటనే రెమెడీ మీకు మీరే స్టార్ట్ చేసుకోండి. రెగ్యులర్గా ఆ దేవత యొక్క టెంపుల్కి వెళ్తూ ఉండండి. సుబ్రహ్మణ్య అష్టకం చేస్తున్నారు, సుబ్రహ్మణ్య స్వామి గుడికి దగ్గరలో వెళ్ళాలి, లేదా సుబ్రహ్మణ్యుడి గుడి లేదండి దగ్గరలో, నాగరాజు 2 తలల నాగరాజులు ఉంటారు మనకి శివాలయం కింద, అక్కడ కూర్చొని చదువుకో. అక్కడ కూర్చొని చదువుకోవడం కుదరకపోతే ఇంట్లో కూర్చొని చదువుకో, వచ్చి అక్కడ ఒక గ్లాసుడు పాలు పోయి. ఒకవేళ ఆలయానికి వెళ్ళడం కుదరట్లేదు అన్న పక్షంలో ఇంట్లో చదువుకుంటే పూజ చేసుకుంటే అంతే. స్వామివారికి ఎండు ఖర్జూరం ఇష్ట నైవేద్యం పెడితే పెట్టు, లేకపోతే లేదు, అది వేరే విషయం. 2 ఖర్జూరాలు పెట్టలేమా?
2 ఖర్జూరాలు స్వామివారికి చూపిస్తే ఎండు ఖర్జూరం సత్యనామృతంలో వాడతాం కదా, అవునండి. అవి చూపిస్తే చాలు. ఇప్పుడు ఆడవారికి అర్ధనారీశ్వర స్తోత్రం అని, లక్ష్మీ అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం మగవాళ్ళైనా చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, మరి మగవారు ఇంకా ప్రత్యేకించి చదవాలంటే సుబ్రహ్మణ్యాష్టకము, అర్ధనారీశ్వర స్తోత్రము, స్వామివారి కళ్యాణాలు, ఈ 3 చేస్తూ 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 ఉంటే దీన్ని మించినటువంటివి ఏమీ లేవు. ఎన్ని చేసినా దానికి మించినటువంటి రిజల్ట్ అయితే రాదు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకొని చేస్తూ ఉండటం వల్ల చక్కటి మ్యారేజ్ లైఫ్, అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి స్ట్రగుల్స్లో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఆలస్యమైన వారు, ఇబ్బందులు ఉన్నవారు ఎవరైనా సరే. ఇంకో ఆయన, నేను ఈ మధ్య కూడా విన్నా, హనుమంతుడు బ్రహ్మచారి పెళ్లి కావాలని ఆయన చుట్టూ తిరుగుతారంటారు ఒక ఆయన పెద్ద ఆయన. నేను చెప్పేది మాట ఏంటంటే, హనుమంతుడు రాముడిని సీతని కలపలేదా? అవును. వాళ్ళ దాంపత్యం నించోబెట్టిన హనుమంతుడు కదా. అవును. భార్య భర్తకి మధ్య ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా హనుమంతుడిని పట్టుకుని ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాం. హనుమత్ బడబానల స్తోత్రం అని ఉంటుంది. బాగా ఇబ్బందులుగా ఉన్నప్పుడు, డైవర్స్ దాకా పోయినటువంటి ఇబ్బందులు కూడా స్వామివారు సెట్ చేశారు. హనుమాన్ చాలీసా మనకు తెలిసిందే. అవునండి. పంచరత్నం ఉంటుంది, భుజంగ స్తోత్రం ఉంటుంది. ఇవన్నీ రోజుకు కాసేపు మంగళవారాలు చేసి పెట్టుకుంటుంటే వీరి మధ్యలోకి అసలు ఎవరు రావాలనుకుంటున్నారు, ఏ రకమైనటువంటి వికెట్ థాట్స్ వీళ్ళ జీవితాలను పాడు చేయడానికి చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా కొలాప్స్ అవుతాయి. కావాల్సింది నమ్మకం, భక్తి. ఆదిశంకరాచార్య ఈజ్ ద గిఫ్ట్ టు ద స్పిరిచువల్ ఇరా ఆఫ్ హిందూయిజం. ఆయన చేసింది సేవ. ఇప్పుడు చూడండి, ఆయన ఎప్పుడో 850 సంవత్సరాల క్రితం పుట్టాడట. చూడండి ఇప్పటికీ అవి నించున్నాయి అంటే మీరు చూడండి. ఇంకోటి వెరీ సింపుల్ థాట్ ఏంటంటే, చాలా చోట్ల వర్క్ అయింది, చాలా చోట్ల వర్క్ అయినవి చెప్తున్నా నేను. మనము ఆదిశంకరాచార్యతో సమానమైనటువంటి వ్యక్తి యొక్క దర్శనం చేసుకోవాలని అనుకున్నాం అనుకోండి, ఐదర్ కంచి ఆర్ శృంగేరి, డైరెక్ట్గా పోయి మనం ఏం మాట్లాడక్కర్లే, ఆ స్వాముల్ని దూరం నుంచి చూసినా చాలు. ఎందుకో చెప్తాను. అమ్మవారు విగ్రహంలో పీఠదేవతగా ఉంటుంది, వారిపైన సజీవంగా ఉంటుంది. ఆ పీఠత్వం అంటేనే, పీఠాధిపతి అంటేనే అదే, దాని అర్థమే అది. అమ్మవారు సంచరించదలుచుకున్నప్పుడు ఆయనలోకి ఆవాహన అవుతుంది. క్షేత్రానికి సంబంధించిన పీఠాధిపతి తోటి ఆమె లింకప్ అవుతుంది. ఆమె ద్వారా, వారి ద్వారా మాట్లాడుతుంది, వారి ద్వారా మనకి ప్రసాదం ఇస్తుంది, లేదా వారి ద్వారా మనకి దర్శనం ఇస్తుంది. విగ్రహంగా పూజలు అందుకుంటుంది. అక్కడ ప్రవర్తించడానికి వచ్చినప్పుడు వీరి ద్వారా అమ్మవారు ప్రవర్తిస్తుంది. ఎన్ని అండి అసలు ఎగ్జాంపుల్స్, ఎన్ని చెప్పాలి, ఎన్ని వందల ఎపిసోడ్లు చేయాలి దీనికి. ఆ రకమైనటువంటి, అంటే మరీ జటిలంగా ఉంది ప్రాబ్లము, ఏదో సొల్యూషన్ ఇమ్మీడియట్గా కావాలి. ఎక్కడికి పోవాలంటే ఆలోచన వద్దు. గో టు ఎదర్ కంచి ఆర్ శృంగేరి, హ్యావ్ దర్శన్ ఆఫ్ ద స్వామి. అది మీకు ఫస్ట్ రేటెడ్ రెమెడీ వచ్చేస్తుంది. అయితే ఒకటి మైండ్ ప్రిపేర్ చేసుకోవడానికి చెప్తున్నా, ఎంతో కొంత అనుభవించింది కట్ అవ్వదండి, అది కర్మాశేష్ అంతే. ఎంతో కొంత, ఎందుకంటే ఇది జన్మాంతరాలలో వస్తున్నటువంటిది. దీన్ని ఎట్లా నమ్ముతామండి? జన్మలు అంటే మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. మనం ఆ జన్మలు అంటే నమ్మని వాళ్ళే ఎక్కువ ఉన్నారు జన్మల విషయం మనకు వచ్చినప్పుడు. కృష్ణుడు అంతటి వాడు పడుకుని నిద్రపోతున్నప్పుడు ఏదో ఫ్లూట్ ఊదుకుంటూ సరదాగా చెట్టు కింద ఉంటే, అక్కడ అటుగా వచ్చినటువంటి వేటగాడు కొడితే బొట్టన వేలు లేచి వెళ్ళిపోయింది. వాడు వచ్చి కాళ్ళ వేళ్ళ పడి ఏడుస్తాడు అనమాట, స్వామి నీకు నేను తగిలింది, అరే నేను ఉన్నామని తెలియదు, నేను చూసుకోలేదంటే. వాడికి స్వామివారు చెప్పారు, ఇప్పుడు మనం ఏదో ఒకటి నమ్మాలి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కటి మత గ్రంథాలు ఉన్నాయి, మన మత గ్రంథాలు మనం నమ్మాలి కదా. వాడితో చెప్తాడు, అరే నిన్ను కొట్టానరా నేను పూర్వజన్మలో, వాలివి నువ్వు, నేను నిన్ను వెనక నుంచి కొట్టానరా, నువ్వు చేసిన దానికి ఇప్పుడు ఇది ప్రతిఫలం ఇక్కడ తిరిగి వచ్చింది. మనం ఇంకా అంతకన్నా ఇంకా ప్రమాణం ఏం కావాలి? అవును, మంచి ఎగ్జాంపుల్ ఇదే. ఏం ప్రమాణం అవసరం లేదు. ఇంకా దేవకీదేవి అడుగుతుంది, ఏరా నన్ను చెరసాల నుంచి కంసుడు నన్ను బంధిస్తే 14 ఏళ్ళ తర్వాత వస్తావారా నన్ను చెరసాల నుంచి ఇరిపించడానికి అని కృష్ణుడు అడుగుతుంది. అవతార పురుషుడు కదా, వెంటనే వచ్చేస్తే అయిపోయేదిగా ఓ పని. అమ్మ మరి నువ్వు నన్ను 14 ఏళ్ళు అడవులకు పంపలేదా రామావతారంలో అన్నాడు. ఏం కావాలి ఇంతకన్నా ప్రమాణం ఏం కావాలి? దీనికి మించినటువంటి ప్రమాణం ఉండదు. ఫస్ట్ శాస్త్రంలో ఇలాంటి ఉన్నాయని అవగాహన వాళ్ళకు ఉండాలి. అసలు ఇది అప్పుడు మీకు కొద్దిగా అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇంతమంది మ్యారేజ్ చేసుకుని బాగున్నారు కదా, నాకెందుకు ఇబ్బందులు వస్తున్నాయి? సో నేను అమాయకుడిని అయితే కాదు, ఈ జన్మలో అమాయకుడిని, నేను అమాయకుడిని కాదు, నేను ఏదో చేశాను. ఎప్పుడైతే నువ్వు ఆలోచన పెట్టుకుంటావో మనసులో, కొంతవరకు అనుభవించడానికి ప్రిపేర్ అవుతావు. అసలు నాకు జీరో డిఫాల్ట్, నాలో డిఫెక్టే లేదు కానీ నాకు అన్నీ వస్తున్నాయి అంటాం అనేది మూర్ఖత్వం. అది అట్లా ఉండదు. ఆ విధంగా ఆలోచించి యువత అందరూ కూడా మంచి మైండ్ సెట్, ఒక పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
ఓకే, కరెక్టే అండి మీరు చెప్పింది. నిజంగా ముఖ్యంగా ఉండాల్సింది, నాకైతే ఒక మాట నచ్చింది, జాతకాలు ఇవన్నీ కలిసాయా లేదా, ఎంత అన్యోన్యంగా ఉన్నాము, దీనిపైన ఫోకస్ వెళ్తుంది. కానీ ఇద్దరము బయటికి వెళ్ళి పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళపైనే ఆ ఎఫెక్ట్ పడకుండా మనం కలిసి చేసుకుందాము అనే భావన కనుక ఉంటే ఈ జాతకాలు ఇవన్నీ నిజంగా సెకండరీ. ఖచ్చితంగా అన్యోన్యత అనేది అక్కడే తెలిసిపోతుంది, ఆ బాండింగ్ ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నిజంగా చాలా మంచి మాట చెప్పారండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.